పల్లవి, ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు? ఇప్పుడు నేనేమన్నాను? టిఫిన్ చేస్తావా చేయవా అన్నాను, అంతే కదా. నేనేదో నిన్ను కొట్టినట్టు ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? పల్లవి ప్లీజ్, ఏడ్చొద్దు. నువ్వు ఏడుస్తుంటే అస్సలు బాలేదు. ఏడుస్తుంటే నువ్వు బాలేవంటే అటు తిరిగి ఏడ్చమని కాదు, ఆ ఏడుపు ఆపమని. అసలేందే నువ్వు అవతల వాళ్ళని ఏడిపించే రకం గాని ఏడ్చే రకం కాదు. నీకి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే నువ్వు ఏడవంగా నేనెప్పుడు చూసలేను. మరిప్పుడేంది ఇదంతా? పల్లవి, నువ్వు ఏడుస్తుంటే చూడ్డానికి చాలా కష్టంగా ఉంది. ఫస్ట్ ఆ ఏడు పాపు. నువ్వు ఫస్ట్ నా మీద చేయి. ఏయ్, ఇప్పుడు ఆ ఏడుపు ఆపుతావా ఆపవా? అభి, నీకి పల్లవికి ఏమన్నా గొడవ జరిగిందే? అలాంటిదేం లేదత్తయ్యా. పల్లవే ఈరోజు పొద్దునుంచి ఎందుకో డల్లుగుంది. ఏమైందని అడిగితే తనకి ఎవరో క్లోజ్ ఫ్రెండ్ అవని అంట. నిన్న బర్త్డే పార్టీకి పల్లవిని ఇన్వైట్ చేసలేదంట. అందుకే మూడ్ ఆఫ్ లో ఉన్నా అని చెప్పింది. అయినా నా బాధ వీళ్ళకేం అర్థమవుతుంది. నేను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన వాడు ఇంకో అమ్మాయికి దగ్గర అవుతుంటే అది తట్టుకోవడం నా వల్ల అయితలేదు. ఆ అవని కోసం కిరణ్ నన్ను అవాయిడ్ చేసినాడు. ముందన్నే నా బాధలో నేనున్నా. మళ్ళీ పుండు మీద కారం చల్లినట్టు వీళ్ళొకరు పొద్దు నుంచి నా పానం తింటున్నారు. నా బాధ ఏమని చెప్పుకోను? నాకి తెలిసినంత వరకు దీనికి అవని అనే ఫ్రెండ్ ఎవరు లేరు. ఏంది, అవని అనే ఫ్రెండు లేదా? పల్లవి, నీకు నిజంగా అంటే అవని అనే ఫ్రెండు లేదా? మీకు ఇది మరీ టూ మచ్ కనిపిస్తలేదా? నాకున్న అందరి ఫ్రెండ్స్ గురించి అమ్మకి ఖచ్చితంగా తెలియాలని ఏమైనా రూల్ ఉందా? ఇప్పుడు నువ్వు చెప్పేది మేము నమ్మాలనా? నీ ఫ్రెండ్ నిన్ను బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసలేదని అంత చిన్న కారణానికి నువ్వు ఏడుస్తున్నావంటే మేము నమ్మాలి. మా చెవులు ఏమైనా పూలు కనబడుతున్నాయా? పల్లవి, నువ్వు నిజమే చెప్తున్నావా? ఒకవేళ నీకు వేరే సమస్య ఏమన్నా ఉంటే మాతో చెప్పు. నీలో నువ్వు బాధపడితే లాభమేంది? నాకు వేరే సమస్య ఏం లేదు. నా క్లోజ్ ఫ్రెండ్ నన్ను బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసలేదు, అదే నా బాధ. ఏమో, నాకు డౌటే. చూడండి, ఇదే నాకు నచ్చంది. ముందనే నా బాధలో నేనున్నా. నన్ను కొద్దిసేపు ఒంటరి వదిలేయండి అని మీకు ఆల్రెడీ చెప్పినా. ఆయన కూడా వినిపించుకోకుండా నన్ను ఒకటి డిస్టర్బ్ చేస్తుంటే నాకు బాధ అనిపించదా? నాకు ఈ ఇంట్లో మీ టార్చర్ ఎక్కువైంది. నన్ను కొంచెం కూడా ఎవరు ప్రశాంతంగా ఉండనియరు. నన్ను ఎవరు కూడా అర్థం చేసుకోరు. నా బాధ మీకు అర్థం కాకపోతే ఇంకా వేరే వాళ్ళకి ఏమర్థమవుతుంది? నన్ను రాచి రంపాన పెడుతున్నారు. అమ్మో అమ్మో, ఎన్నెన్ని మాటలంటుంది. టిఫిన్ చేదురా అని పిలిస్తే అంత పెద్ద పాపం అయిపోయిందే. నాకే ఆకలేస్తే నేనే తింటా. మీరు నన్ను ఇంతగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. నాకేదో తేడా కొడుతుంది. దీని వాలకం చూస్తుంటే మా దగ్గర ఏదో నిజం దాస్తున్నట్టే ఉంది. లేకపోతే దీనికంత సామాన్యంగా ఏడుపు రాదు. కొంపదీసి ఇంకా కిరణ్ గాంతో ఫోన్ మాట్లాడుతుందే ఏంది? వాణ్ణింగా మర్చిపోయలేదా? అందుకింత బాధపడుతుందే? పల్లవి పడే బాధకి పల్లవి చెప్పే కారణానికి కొంచెం కూడా సంబంధం లేదు. ఇంతకు ముందే నాకు పల్లవి పైన చాలా అనుమానం వచ్చింది. నాకు తెలిసి ఈ పల్లవి మాజీ ప్రియుణ్ణి ఇంకా మర్చిపోలేదేమో. అందుకే మాకెవరికి చెప్పుకోలేక తనలో తానే బాధపడుతున్నట్టుంది. ఈ పల్లవి మీద అనుమానంతోనే ఆ రోజు మా ఇంటికి వచ్చిన వాళ్ళ గురించి డీటెయిల్స్ మొత్తం కనుక్కోమని నా ఫ్రెండ్కి చెప్పిన. కానీ ఇంతవరకు అవుతుంది వాడింగా నాకే ఫోన్ కూడా చేస్తలేడు. అత్తయ్య, ఇంకా పల్లవి ఇష్టం. తనని ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు, ఇంకొదిలేయండి. తనకి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తింటది. ఊకెందుకు వచ్చిన గొడవ? తను ముందరనే బాధపడుతుంది కదా. కొద్దిసేపు పల్లవిని ఒంటరి వదిలేద్దాం. ఇంక చేసేదేముంది? దానిష్టంలే. పద లోపలికోదాం. చూడు పల్లవి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకే ఊహ తెలిసినప్పటి నుంచి నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నా. అలాంటి నువ్వు కంట్లో నీళ్లు పెట్టుకున్నా బాధపడినా నేను చూస్తుండలేను. తట్టుకోవడం నా వల్ల కాదు. నీకు నిజంగంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో షేర్ చేసుకోవచ్చు, నేనేమనుకోను. అది దేని గురించైనా కావచ్చు. నీకు అర్థమైందని అనుకుంటున్నా. ఈ గందరగోళం ఇంకా ఎన్ని రోజులు? ఒకవైపు నేను ప్రేమిస్తున్న కిరణ్, మరోవైపు నన్ను ప్రేమిస్తున్న అభి. చివరికి ఎవరి ప్రేమ గెలుస్తుందో ఆ దేవునికే తెలియాలి. దీనికంతటికి కారణం కిరణే. మళ్ళీ సిగ్గు లేకుండా నాకే ఫోన్ చేస్తున్నాడు. అప్పుడు ఫోన్లో చెప్పింది తెలుగులనే కదా. నన్ను ఎవరు కూడా ప్రశాంతంగా ఉండనిస్తలేరు. ఇలాంటి వాళ్ళందరూ నాకే జత కావాలా? ఈసారి గట్టిగా వార్నింగ్ ఇస్తా. హలో పల్లవి,
నేను చెప్పేది ఒకసారి విను పల్లవి ప్లీజ్. ఫోన్ మాత్రం కట్ చేయొద్దు. నువ్వు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు పల్లవి. ఆ రఘు నీకు ఏం చెప్పినాడో నీకేమర్థమైందో. నువ్వు వాడి మాటలు నమ్మి నన్ను అవాయిడ్ చేస్తున్నావు. అబ్బచ్చా, నిజమా? అయితే నువ్వెవరి మాటలు నమ్మి నన్ను అవాయిడ్ చేసినావు? నీకు ఈ 2 రోజుల్లో ఎన్నిసార్లు ఫోన్ చేసినాను? కనీసం ఒక్కసారైనా ఆన్సర్ చేయాలనిపించలేదా? నేను ఎంత కంగారు పడినానో నీకేం తెలుసు? కొంచెమన్నా బుద్ధుండక్కర్లే. కడుపుకి తినేది అన్నమే కదా, గడ్డేమన్నా తింటున్నావా? నీ ముద్దుల పెళ్ళం అవని కోసం నన్ను అవాయిడ్ చేస్తావా? పల్లవి నీకు తెలుసు కదా, నేను అవనిని నా భార్యలాగా అసలు యాక్సెప్ట్ చేసలేను. ఇంకోసారి ఆ మాట అన్నావంటే నీ ముఖం పచ్చడి చేస్తా. అవనీని నువ్వు భార్యలాగా యాక్సెప్ట్ చేయందే ఆమె గారికి సర్ప్రైజ్లు ఇవ్వడం, స్వయంగా నువ్వే షాపింగ్ చేసి కాస్ట్లీ శారీస్ కొనడం, దగ్గరుండి బర్త్డే ఏర్పాట్లని చూసుకోవడం, చివరికి నా కోసం కొన్న బంగారు నగలు అవనికి గిఫ్ట్ ఇస్తావా? అంటే అర్థమైంది, నువ్వు అవనిని భార్యలాగా యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఐఎమ్ రియలీ వెరీ సారీ పల్లవి. నీ బాధలో అర్థం ఉంది, కానీ నేను అదంతా కావాలని చేసలేను. నన్ను నమ్ము పల్లవి. అస్సలు నమ్మను. ఇన్ని రోజులు నిన్ను గుడ్డిగా నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పినావు. ఇంకా ఈ రోజుతో నీ మీద నా నమ్మకం నాకు పూర్తిగా చచ్చిపోయింది. ఇంకా జీవితంలో నిన్ను నమ్మను. నువ్వు అట్లా మాట్లాడితే నేనేమైపోవాలి? నీకేమి? నిన్ను కంటికి రెప్పలాగా చూసుకోవడానికి నీ భార్య ఉంది కదా, ఇంకా మొత్తం అవని చూసుకుంటది. నాతో ఏం పని? నీకు ఒకసారి చెప్తే అర్థమైతలేదా? అవని నాకు భార్య కాదు, జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. నేను పెద్ద వెర్రి బాగులు దానిలా కనబడుతున్నానా? నువ్వు అవనిని నిజంగా ఫ్రెండ్ లాగా అనుకొని ఉంటే నన్ను అస్సలు అవాయిడ్ చేసేవానివే కాదు. పల్లవి, నిన్ను అవాయిడ్ చేయడం తప్పే, కానీ కావాలని చేసలేను. నేను అవని బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నాను నీకు తెలిస్తే నువ్వు నా పైన కోపడతావు అనుకున్నా. మళ్ళీ నన్ను అవనిని ఇదిగో ఇట్లా అనుమానిస్తావనే కావాలని నీ ఫోన్ ఆన్సర్ చేసలేను. మరి నేను అనుమానిస్తానని నీకు బాగా తెలుసు కదా, మరి తెలిసినప్పుడు అవని కోసం అంత చేయడం అవసరమా? అది కాదు పల్లవి, నేను చెప్పేది అర్థం చేసుకో. ఒక రకంగా అవని జీవితం నాశనం కావడానికి కారణం నేనే కదా పెళ్లికి ముందు నిజాలేమి చెప్పకుండా అవని మెల్లో తాళి కట్టినాను. కానీ అవని మన ప్రేమ గురించి మొత్తం నిజం తెలుసుకున్నాక మన ప్రేమకి సపోర్ట్ చేస్తుంది. ఇంకొన్ని రోజుల్లో శాశ్వతంగా ఇల్లు విడిచి వెళ్లిపోవడానికి కూడా తను సిద్ధంగా ఉంది. అలాంటి మంచి మనసున్న అవనికి ఏదో ఒకటి చేయాలనిపించింది. అందుకే బర్త్డే పార్టీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసినాను. ఎలాగో అవని ఇల్లు విడిచి వెళ్లిపోతుంది, కనీసం నేను తనకి కృతజ్ఞత చూపియాలి. అది కాక ఈ 4 నెలల్లో అవని నాకి ఒక మంచి ఫ్రెండ్ లాగా దగ్గరయింది. అందుకు అవని సంతోషం కోసం అదంతా చేసినాను. నువ్వు ఎన్నైనా చెప్పు కిరణ్, మరో అమ్మాయి కోసం నన్ను అవాయిడ్ చేయడం నాకు అస్సలు నచ్చలే. నన్ను నువ్వే అర్థం చేసుకోకుంటే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? ఇంకొన్ని రోజుల్లో మనిద్దరం ఎలాగో పెళ్లి చేసుకుంటాం. ఆ తర్వాత నేను శాశ్వతంగా నీ వాడినే కదా. సరే, మరి ఆ బంగారు నగల సంగతి ఏంది? నీ కాబోయే భార్య కోసమని కొన్న నగలు అవనికి ఇచ్చినావంటే అర్థం? చూడు పల్లవి, అవనికి అప్పటికప్పుడు ఏం గిఫ్ట్ ఇయ్యాలో నాకు అసలు అర్థం కాలే. అందుకు ఇంట్లో ఉన్న బంగారు నగలు అవనికి గిఫ్ట్ ఇచ్చిన. దాంట్లో వేరే ఉద్దేశాలేం లేవు. కావాలంటే మనిద్దరికి పెళ్ళైనాక అలాంటి నగలు నీకు ఎన్ని కావాలంటే అని కొనిస్తా. అంటే ఏంది నీ ఉద్దేశం? నేను నగల కోసం ఆశపడేదానిలా కనబడుతున్నానా? నేను ఆ ఉద్దేశంతో అనలేను. నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావో నాకు బాగా అర్థమవుతుందిలే. ఇప్పుడు ఇదంతా కాదు పల్లవి, నీతో వాదించడం నా వల్ల కాదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అవని నాకు ఫ్రెండ్ మాత్రమే. నువ్వు కోపడతావని ఊహించి కావాలనే 2 రోజులు నీ ఫోన్ ఆన్సర్ చేసలేను. అదీగాక నేను అవని బర్త్డే పార్టీలో చాలా బిజీగా ఉంటి, అందుకే కనీసం మెసేజ్ కూడా రిప్లై ఇచ్చలేను. తప్పు ముమ్మాటికి నాదే. అందుకు సారీ సారీ సారీ. ఇంకా ఏం చేస్తావో నీ ఇష్టం. చెయ్యాల్సింది నేను కాదు, నువ్వు. ఏం చేయాలి? నీ కోపం తగ్గుతుందంటే చెప్పు, నేను ఏం చేయడానికైనా రెడీ. సరే కిరణ్, ఇంకా ఈ గందరగోళం నా వల్ల కూడా కాదు. ఇంకా ఎన్ని రోజులు ఈ సమస్యలతోనే ఎగాలి? అయితే ఏం చేయమంటావు? అవనీకి విడాకులు ఇయ్యి. ఏంది విడాకులా? అవును, విడాకులే. ఎలాగో అవని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ఒప్పుకేయింది. మీ ఇద్దరు ఎప్పటికైనా విడిపోవాల్సిన వాళ్లే కదా. ఆ విడాకులేదో ఇప్పుడే తీసుకోండి. అట్లయితేనే నేను కొంచెం రిలాక్స్గా ఉంటా. అదిగాక నాకి నీ పైన ఉన్న కోపం తగ్గిపోతుంది. ఇప్పుడు చెప్పు, ఓకేనా? నా కోసం ఏమైనా చేస్తా అన్నావు కదా, ఏమి మాట్లాడవేంది? ఇస్తావా ఇయ్యవా? సరే,
అవనీకి విడాకులు ఇయ్యాలి అంతే కదా. ఎలాగో మేము విడిపోతాం. అలాంటప్పుడు విడాకులు ఇయ్యడానికి నాకేం బాధ లేదు. మరి నీ సంగతి ఏంది? నా సంగతే అంటే? నేను అవనీకి విడాకులు ఇస్తున్నప్పుడు నువ్వు కూడా మీ బావకి విడాకులు ఇయ్యాలి కదా. గందరగోళం నీకొక్కదానికి ఉంటదా? నాకు కూడా ఉంటది. అందుకు నువ్వు కూడా మీ బావకి విడాకులు ఇయ్యి. అది నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేనేమి మా బావకి ఇంపార్టెన్స్ ఇచ్చలేను, నువ్వు అవనికి ఇచ్చినట్టు. నేను మా బావకి విడాకులు ఇవ్వడంలో నాకు రవ్వంత కూడా బాధ ఉండదు. కానీ ఒకటి, ఫస్ట్ అయితే నువ్వు అవనికి విడాకులు ఇయ్యి. ఆ తర్వాత నేను ఎట్లో గట్ల మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి డెసిషన్ తీసుకుంటా. అయితే సరే, ఇంకా నా పైన పూర్తిగా కోపం తగ్గినట్టే కదా. తగ్గినట్టే. సరే అయితే నేనుంటా, బాయ్. బాయ్. అమ్మయ్యా, ఇప్పుడు రిలాక్స్గా ఉంది నాకు. ఇప్పుడు అవనితో విడాకుల గురించి ఎట్లా మాట్లాడాలి? పాపం అవని నిన్ననే ఎంతో సంతోషంగా పుట్టినరోజు జరుపుకేయింది. ఆ సంతోషం ఎక్కువసేపు ఉండకుండా మళ్ళీ విడాకుల గురించి అడిగి అవనీని బాధ పెట్టకుండా తప్పేటట్టు లేదు. ఆ పల్లవి పెద్ద రాక్షసి. నన్ని కొంచెం కూడా అర్థం చేసుకోదు. మొత్తం తనకు నచ్చినట్టే చేయాలి. లేకపోతే నా పైన ఉన్న కోపం తగ్గదంట. ఆ పల్లవిని నేను కాబట్టి భరిస్తున్నా. నా ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే అస్సలు భరించే వాళ్లే కాదు. నేను ప్రేమించిన పాపానికి నాకు తప్పదు కదా. ఏవండి, అవని, నాకి మీతో మాట్లాడాలి అంటే కూడా భయమేస్తుందండి. ఏంది భయమా? ఎందుకు? మీరిప్పుడు బానే ఉన్నారు కదా. నేను బానే ఉన్నావని ఎందుకు అట్లడుగుతున్నావు? ఈ రోజు పొద్దునుంచి మీరు చాలా కోపంగా ఉన్నారు. పొద్దున ఏమైందని అడిగితే నాకి పనుంది, ఇంటికొచ్చినాక మాట్లాడుకుందాం అన్నారు. కనీసం టిఫిన్ కూడా చేయకుండా పోయినారు. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం ఇంటికొచ్చినారు. అప్పుడు కూడా ఏం తినలేరు. నేను తినమని అడిగితే నా పైన విసుక్కున్నారు. అత్తయ్య అడిగితే ఆఖరికి అత్తయ్యని కూడా విసుక్కున్నారు. కనీసం మీరు మా అమ్మ వదిన ఊరికి బయలుదేరేటప్పుడు కూడా మీరు బయటకొచ్చలేరు. వాళ్ళు ఎంత బాధపడినారో తెలుసా? చింటుగాడైతే మరీను. నేను వాడి కోసమని చాక్లెట్లు కొని మీరే కొనిచ్చినట్టు చెప్పిన వానికి. వాడు సంతోషంతో మామయ్య మామయ్య అని ఎంత అడిగినాడో. కాని మీరు అప్పుడు కూడా బయటకొచ్చలేరు. ఏమో జరిగిందని నాకు బాగా అర్థమైతుంది. నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను, కానీ మా అమ్మ అర్థం చేసుకోలేదు కదా. మీకు బాగా హెడ్ఏక్ గా ఉందని అందుకే బయటకు వస్తలేరని వాళ్ళకేదో మేనేజ్ చేసి పంపించిన. ఇప్పుడు కూడా మీ దగ్గరికి రావాలంటే భయమేస్తుంది. ఇంతకు ముందు ఇట్లా వచ్చినందుకు నన్ను బాగా తిట్టి పంపించినారు. అయ్యో అవని, నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. నేను నిన్ను ఏమననులే. అమ్మయ్యా. ఐఎమ్ రియలీ వెరీ వెరీ సారీ అవని. మీ అమ్మ వాళ్ళు ఊరికి బయలుదేరేటప్పుడు నేను సెండ్ ఆఫ్ ఇయ్యాల్సిన మాట. కానీ అప్పుడు నా మూడ్ అస్సలు బాలేదు. నేను వేరే టెన్షన్లో ఉన్నా. ఇట్లా అడుగుతున్నాను ఏమనుకోవద్దు. మీకు అభ్యంతరం లేకపోతే అసలు ఏమైందో చెప్పండి నాకి. ఖచ్చితంగా చెప్తావని. కానీ ఒకటి, నేను చెప్పినది విన్నాక నువ్వు అస్సలు బాధపడకూడదు. మళ్ళీ ఏదో బాంబు పేల్చేటట్టే ఉన్నాడు. మళ్ళేమైందిరా దేవుడా, నువ్వు బాధపడకూడదు అంటున్నాడంటే ఖచ్చితంగా నాకు సంబంధించిన విషయమా ఏంటది? సరేనా? మీరు ఫస్ట్ నాకు చెప్తేనే కదా నేను బాధపడుతున్నా పడనో తెలిసేది. ముందరనే ఏం తెలుసుకోకుండా మీకు మాట ఎట్లా ఇవ్వాలి? ఒకవేళ నేను బాధపడే విషయం అయ్యింటే? అది పాయింటేలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అవని. నువ్వు నిన్ననే సంతోషంగా నీ పుట్టినరోజు జరుపుకున్నావు. కానీ ఆ సంతోషాన్ని ఎక్కువ రోజులు ఉండనీయకుండా మళ్ళీ నిన్ను బాధ పెట్టే విషయం గురించి చెప్తున్నా. మీరు నన్ను ఇంతగా భయపెట్టకుండా అసలేందో చెప్పండి. నాకు ముందరనే మస్తు భయంగా ఉంది. నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మరేం లేదవని, నీ బర్త్డే హడావిల్లో పడి నేను 2 రోజులు పల్లవి ఫోన్ ఆన్సర్ చేసలేను. అందుకు పల్లవి కంగారు పడి రఘుకి ఫోన్ చేసింది. ఆ రఘు ఈడ జరిగింది మొత్తం పల్లవికి చెప్పినాడు. దాంతో పల్లవి మనిద్దరిని చాలా అపార్థం చేసుకేయింది. నా పైన చాలా కోపంగా ఉంది. ఇంకెప్పుడు నాతో మాట్లాడొద్దు అంటుంది. అయ్యో. అందుకు పల్లవికి నా మీద ఉన్న కోపం పోవాలన్నా, నా మీద తిరిగి నమ్మకం రావాలన్నా నీకి వెంటనే విడాకులు ఇవ్వమని చెప్పింది. ఏంది విడాకులా? హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.